ప్రజెంట్ టాలీవుడ్‌లో ఒక సినిమా చుట్టూ నడుస్తున్న డిస్కషన్స్ మరే మూవీ ఈ మీద కూడా అంత క్యూరియాసిటీ అయితే లేదు. అది ఇటీవల కాలంలో మొదట ఈ సినిమా అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వస్తుందని ప్రకటించారు. కానీ బన్నీ నటించిన 'పుష్ప' తర్వాత ఈ మూవీ మారిపోయింది. పాన్ ఇండియా మార్కెట్‌పై కన్నేసిన బన్నీ తెలుగు డైరెక్టర్లు సినిమా చేసే ఇంట్రెస్ట్ చూపలేదు. దాంతో త్రివిక్రమ్ ఈ కథని ఎన్టీఆర్‌తో చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఎన్టీఆర్‌కి కథ చెప్పడం ఆయన కూడా ఓకే చేశారు. ఎన్టీఆర్ కూడా కుమారస్వామికి సంబంధించి బుక్ను చదువుతూ ఆ మధ్య సోషల్ మీడియాలో కూడా చూసే ఉంటారు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా ఫిక్స్ అని న్యూస్ కూడా హల్చల్ చేశాయి. యుద్ధానికి అధిపతిగా, దైవ స్వరూపంగా తారక్ నటన మరియు ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్. ఇంతకుముందు ఎన్నడూ చూడని విధంగా ఒక విజువల్ గ్రాండియర్గా త్రివిక్రమ్ ఈ సినిమాకు సిద్ధం చేశారని అంటున్నారు. ఈ మూవీ అయితే గ్రాండియర్గా చేస్తున్నారు, గ్రాండ్ స్కేల్లో. ఈ మూవీ టైటిల్ గాడ్ ఆఫ్ వార్ అని ప్రచారం. త్రివిక్రమ్ ప్రస్తుతం చేస్తున్న 'వెంకీ' సినిమా పూర్తి చేసి ఈ పౌరాణిక చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్ పనులను పక్కాగా సిద్ధం చేస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని పాన్ వరల్డ్ స్థాయిలో తీస్తున్నారు. త్రివిక్రమ్ అయితే ఎప్పుడు ఫ్యామిలీ మూవీస్ చేసేది, బట్ ఈ బిగ్ బడ్జెట్ మూవీ కూడా త్రివిక్రమ్కి కొత్తే పాన్ ఇండియా మార్కెట్ మీద. అలాగే ఇప్పుడు కుమారస్వామి మీద మూవీస్ అనేది మన దగ్గర కాకుండా తమిళ్లో కూడా మూవీ అయితే తీస్తున్నారు. రీసెంట్గా హిట్లోకి వచ్చిన రంగం జీవ తను కూడా కుమారస్వామి మీద కథ మీద తీస్తున్నారని అంటున్నాడు. ఈ మూవీలో అయితే మనకు తెలుగు డైరెక్టర్ వచ్చిన ఇంతకుముందు కిషోర్ తిరుమల ఈ మూవీని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అని టాక్. ఒకవేళ లేదంటే ఫ్రెష్ సబ్జెక్ట్ తోటే జీవ వేరే డైరెక్టర్ తోటే తీస్తారని అనిపిస్తుంది. బట్ ఈ మూవీ కుమారస్వామి మురుగన్ మీద కథలు అయితే ప్రచారంలో ఉన్నాయి. తమిళనాడులో ఎక్కువ పూజిస్తారు, బట్ అక్కడ ఇప్పటి వరకు రాలేదంటే కొంచెం విచిత్రమే అని చెప్పాలి. మిగతా దేవుళ్ళ మీద వచ్చినట్టు మురుగన్ మీద స్టోరీస్ అయితే తక్కువనే ఉన్నాయి. చూడాలి. గాడ్ ఆఫ్ వార్ సెన్సేషన్ అయితే ఇంకా మిగతా స్టోరీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.